మరొక ప్రశ్న గురువుగారు, చాలా మంది ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక డ్రీమ్ గా పెట్టుకుంటారు. ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళు ఇల్లు మాత్రం కట్టుకోలేకపోతుంటారు. అయితే ఆ భాగ్యం కలగాలంటే ఏ దేవాలయానికి వెళ్ళాలి, ఏ విధమైన పూజా కార్యక్రమాలు చేయాలి? ఇల్లు కట్టుకోవడానికి శుక్రబలం ఉండాలి, లేదా గురుబలం అన్నా ఉండాలి. మెయిన్గా గురువులు కావాలి. గురుబలం ఉంటేనే మనం ఇల్లు శుభం జరుగుతుంది. అండ్ భూలోక సంబంధమైన సుఖాలు, ఇల్లు, కార్లు, వెహికల్స్, భార్య, పిల్లలు, ఇవన్నీ ఇచ్చేటటువంటి వాడు శుక్రుడు. కాబట్టి ఈ యొక్క దేవాలయం ఎక్కడుందంటే గాణగాపురంలో ఉందమ్మా. దత్తాత్రేయ స్వాముల వారు ఆంధ్రాలో శ్రీపాద వల్లభుడు ఉన్నాడు. శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయ స్వామి వారు గురుక్షేత్రాలు, అలాగే రాఘవేంద్ర స్వామి మంత్రాలయము, అలాగే యానగొంది మాణిక్యేశ్వరి మాత, అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వీళ్ళ అవధూతలు కూడా దేవతలు. వీళ్ళు కూడా సాక్షాత్తు విష్ణువే వీరబ్రహ్మేంద్ర స్వామిలా వచ్చి సిద్ధయ్య పరమశివుడే సిద్ధయ్యగా వచ్చారు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే గురుక్షేత్రాలు తిరగాలి. గురుక్షేత్రాలు తిరిగినట్లయితే సరిపోతుంది. ఇకపోతే ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఐశ్వర్యం ఈశ్వరాధిచ్చేత్ అన్నారు. అందువలన ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటిది ఈశ్వరుడు. కాబట్టి శివాలయాలకు వెళ్ళాలి. ఎక్కడ ఆ శివాలయాలంటే పంచారామాలు నేను చెప్పాను కదా, మా భీమవరంలో కుమారరామం, సామర్లకోట, తర్వాత పాలకొల్లు, నెక్స్ట్ అమరావతి, ద్రాక్షారామం, ఈ 5 శివాలయాలు కానీ, లేదా మన ఆంధ్రాలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం కానీ, లేకపోతే మనము ఈ యొక్క బెజవాడలో ఉన్నటువంటి మల్లీశ్వర స్వామి అంటాము, మన ఇంద్రకీలాద్రి కొండ మీద. అలాగే చక్కగా ఈ యొక్క పరమేశ్వరుడు మనకి పూణే దగ్గర భీమశంకరం అని ఉంది, పూణేకి లోపల. అది కూడా ఈ ఇళ్ళు కట్టడానికి భీమశంకరుడు దేవాలయాన్ని 12 జ్యోతిర్లింగంలో ఒకటనమాట. ఇది చేసినా సరే మీరు బ్రహ్మాండంగా ఇల్లు కడతారు. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా కలియుగంలో ఇవన్నీ చేయలేనప్పుడు మనకి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఎలాగైతే మనం దర్శిస్తామో అలా ఒక్కడున్నాడు. ఈజ్ ద బిగ్ బాస్ అన్నమాట. కలియుగ దైవుడు, కలియుగానికి ఒకే ఒక్క మునగాడు, ఒకే ఒక్క హీరో. అండ్ కలియుగంలో ఆయనకే చెయ్యాలి, మిగతా వాళ్ళకి అందరికీ అంటే హెడ్ బాస్ అనమాట. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చేస్తున్నారనుకో, ఆయనే మనకి ఇది ప్రస్తుతానికి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ వేరే వస్తే వాళ్ళని మనం గౌరవిస్తాం. అలా యుగానికి ఈయన. కాబట్టి శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి కష్టమైనా వెళ్ళి నచ్చినటువంటి వాళ్ళకి మ్యాక్సిమం ఇళ్ళు కడతారు. కాకపోతే మనం కూడా డబ్బులు దాచుకోవాలా, పని చేయాలా. కష్టపడకుండా పని చేయకుండా, మనం దుప్పటి కప్పుకొని పడుకొని పనులు చేయకుండా నాకు ఇల్లు కావాలని తిరుపతి వెళ్తే రాదు. రూపాయి కూడా ఇవ్వడు ఆయన, చాలా స్ట్రిక్ట్ పర్సన్ ఆయన. కాబట్టి ఈ యొక్క క్షేత్రాలను కనుక చేస్తే సింపుల్గా చెప్తున్నాను, ఇంకా చాలా ఉంటాయి. దగ్గర తక్కువ ఖర్చులు కూడా తిరగాలి కదా వీళ్ళు, అందువలన. అదేవిధంగా గురువు గారు, అయితే కొన్ని క్షేత్రాలు అంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర కావచ్చు, దుర్గమ్మ గుడి దగ్గర కావచ్చు, ఒక కోరిక కోరుకొని రాళ్ళని నిలబెడతా ఉంటారు. నిలబడితే ఇన్ని రాళ్ళు నిలబడితే ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు కదా, అది ఎంతవరకు నిజమంటారు? మీరేం చెప్తారు? ప్రజల నమ్మకాన్ని మనం గౌరవించాలి. భక్తుల నమ్మకం ఏదైనా, భక్తికి పరాకాష్ట ఏంటంటే మా మనస్సు. భక్తికి పరాకాష్ట ఎవరమ్మా? ఆంజనేయ స్వామి. తర్వాత ఆ ఆంజనేయ స్వామి ఎవరిని పూజ చేస్తాడు? రాముడు. ఆ రాముడే ఆత్మారాముడు. మనం భక్తికి పరాకాష్ట మనమే. అందువలన ముఖే సరస్వతి అంటారు విద్యలు. అలాగే ఏ భక్తుడు, ఇప్పుడు అమ్మవారి భక్తులు ఉన్నారు. ఇప్పుడు మనకి ఏడుపాయల దుర్గమ్మ దగ్గర కొండ రాళ్ళు నిలబెడతారు. ఎక్కువ తెలంగాణలో ఈ నమ్మకాలు ఎక్కువ అనమాట, ఆంధ్రాలో కంటే కూడా. అందువలన అవన్నీ కూడా మూఢనమ్మకాలు అయినప్పటికీ కూడా భక్తుల భావాలు. కాబట్టి భక్తులు ఏ భావంతో, యద్భావం తద్భవతి అన్నారు. ఏ భావంతో చేస్తే అది అవుద్ది. కాబట్టి ఇల్లు నిలబెడతామని తిరుపతిలో మనకు కనబడతారు, బెజవాడలో తక్కువ అనమాట. ఈ మధ్యన తెలంగాణను చూసి ఆంధ్ర కూడా మొదలుపెట్టారు, అన్నవరంలో కూడా పెడుతున్నారు రాళ్ళ మీద రాళ్ళు. అలా కట్టినటువంటి వాళ్ళు మళ్ళీ అందులో కూడా వెరైటీలు ఉన్నాయి. 4 అంతస్తులు కట్టాలంటే 4 ప్లేయర్లు, 3 కావాలంటే 3. కాబట్టి పోటీ పెట్టుకొని ఒక 7-8 పెట్టి ధన్మని మొత్తం అన్నీ పేకమేడల్లాగా పడిపోతాయి. కాబట్టి ఇది మూఢనమ్మకమే అయినప్పటికీ కూడా మనం భక్తుల యొక్క నమ్మకాన్ని కాదనకూడదు. కాబట్టి భక్తితో పెట్టుకుంటే ఆ రాళ్ళు కూడా నిలబడి సక్సెస్ ఇస్తుందమ్మా.